సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ అండి. Yeah. మీరు తీసిన మూవీస్లో సీక్వెల్స్ వెయిట్కి వస్తున్నాయి, లక్కీ భాస్కర్ ఎప్పుడు వస్తుంది? 2 years తర్వాత. 2 years తర్వాత. ఓకే. కెరీర్లో మీ కెరియర్లో మళ్ళీ డైరెక్ట్ చేయాలి అంటే ఆల్రెడీ చేస్తున్నారు. ఒక సీన్ ఏదైనా మీకు ఫస్ట్లో అనిపించిన సీన్ ఇది నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సెట్ అనే విధంగా? అర్థం కాలేదు. మీరు ఫస్ట్ మూవీ అంటే ఫస్ట్ అయితే మజ్ను రాశారు, కానీ Yeah. తొలి ప్రేమ వచ్చింది. సో మీకు ఏ సీన్ చేస్తున్నప్పుడు నేను డైరెక్టర్గా మళ్ళీ చేయాలి అనిపించిన సీన్ ఏదైనా ఉందా? లేదా? లేదు. ఓకే. సో ముందు ఏది ఇంపార్టెంట్, స్క్రిప్ట్ ఆర్ కాస్టింగ్? స్క్రిప్ట్. స్క్రిప్ట్. సో ఇంకా చేయని, ఓకే, తప్పకుండా చేయాలనిపించే జానర్ ఏంటి? ఇప్పటివరకు చేయని జానర్? బయోపిక్. బయోపిక్ తీస్తారండి? అది కూడా ఉంది. ఎవరైనా వచ్చండి అప్పుడు ఆలోచిస్తారు. ఓకే. ఓకే. రైటింగ్ టైంలో మీకు బెస్ట్ కంపెనీ ఏది? కాఫీ లేదా మ్యూజిక్ ఆర్ సైలెన్స్? మ్యూజిక్. మ్యూజిక్. మ్యూజిక్ వింటూ రాస్తారా? యా, ఇట్ మేక్స్ మీ రైట్ ఫాస్ట్. ఓకే. ఫేవరెట్ డిష్? ఇది చికెన్. చికెన్. యా, చికెన్ 65. చికెన్ 65. ఓకే. నాకు కూడా. ఓకే. లాస్ట్ టైము అంటే మీరు భోజనం లంచ్ చేస్తుంటే నైట్ డిన్నర్ ఏం తినాలి అని ఆలోచించేవారు. ఇప్పటికీ అలాగే ఉన్నారా? అంతే. అంత ఇష్టం అండి పూడి. కానీ అప్పటితో ఇప్పుడు సన్నగా అయ్యారు మీరు. అవును, కొంచెం మరే బొద్దుగా ఉంటున్న బాంట్లా. ఓకే. సో అంటే ఇదేనా ఏదైనా చేయటం అస్సలు రాదు. అస్సలు ఐ కాంట్ మైక్రోవేవ్. ఓకే. సో ఓకే, మీరు బ్రేక్ చేసే ఒక ఫిల్మ్ మేకింగ్ రూల్ ఇది? ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఆర్ రూల్స్. ఓకే. ఓకే. హిస్టరీలో ఒక పర్సన్పై ఆల్రెడీ బయోపిక్ అని చెప్పారు కదా తీస్తారని. ఓకే. ఒక షార్ట్ చూసిన వెంటనే గుర్తొచ్చు డైరెక్టర్ ఎవరు? ఐ థింక్ సింహాద్రిలో సింహాద్రిలో ఒక సింగమలయన్న అని చెప్పేసి ఇలాగా ఓకే. ఇలా పెట్టి ఇలా అంటారు. నేను ఒక షార్ట్ కోసం నేను 4 సార్లు థియేటర్లో చూసాను. ఒక షార్ట్ కోసం. ఎందుకు? ఏమో నాకు ఆ రోజు కొత్తగా అనిపించింది అది. ఓకే. ఏమో తెలీదు, అది తల నచ్చింది. ఓకే. సెట్స్లో మిమ్మల్ని బాగా అంటే షాక్కి గురి చేసే ఎవరు? షాక్ అయ్యేలాగా చేసేది ఎవరు? హీరోయినా లేదా హీరో గారు ఎలాగ చేయరు? సునీల్ గారా లేదట? నా ఏడీలు. ఓకే అండి. సో క్రిటిసైజ్ చేస్తే ఎలా ఎలా తీసుకుంటారు? మీరు ఎలా తీసుకుంటారు? ఏం చేస్తాం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే మార్చుకోవడానికి ట్రై చేస్తాం. తిడితే ఏముంది, ఎదాలు నాశనం అయితే బాగుంది అనిపిస్తుంది. అలా తిట్టుకుంటే నేను వాళ్ళు తిట్టుకుంటాను అంతే. ఇది బాగుందండి. అక్కడ నేను తర్వాత వచ్చేసి అక్కడ రాయనులేండి బావగారు, మనసులో అనుకుంటారు. ఓకే. సో కాఫీ or టీ? బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ. సో మళ్ళీ మీరు స్క్రీన్ మీద కనిపిస్తారా మాకు? నెవర్. ఎప్పటికీ? ఒకవేళ ఎవరైనా డైరెక్టర్ వచ్చి లేదు మిమ్మల్ని పెట్టి తీస్తాము, అస్సలు సమస్య లేదు. ఏం చెప్పినా ఒప్పుకోరు. పౌడర్ కూడా పోయినా. ఓకే. సో జనరల్గా మనిషికి ఉండాల్సింది ఏంటంటారు? టైం సెన్స్. యా, టైం సెన్స్. సో అయిపోయింది. అబ్బా, అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నారా మీరు? సో విశ్వనాథ్ అండ్ సన్స్ అంటే ఇది ఏ జానర్? ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీకు కలిసి ఉన్నారా, ఒక అలా వైకుంఠపురం, ఈ టైప్ ఆఫ్ ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వేర్ కమర్షియల్గా అన్ని వర్గాలకి అపీల్ చేసే ఒక సినిమా ఇది. ఓకే. సో జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ అన్ని వాటికంటే ఓటీటీ వచ్చిన తర్వాత, మూవీ రిలీజ్ థియేటర్లో అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒకటి రేటింగ్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు. సో అక్కడి నుంచి ఇక్కడ అంటే ఒక 3 hours ఒక మూవీని చూడాలంటే ఎలిమెంట్స్ పరంగా ఏమున్నాయి? ఎలిమెంట్స్ ఇన్ ద మూవీ
ఫ్యామిలీ. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ కామెడీ. Yeah. లైక్ మీరు త్రూ అవుట్ ద సినిమా మీకు ఎక్కడ ఒక నవ్వు అలా ఒక మొహం మీద ఒక చిన్న ఉంటానే ఉంటుంది. అండ్ యునో వెన్ ద ఎమోషన్ హిట్స్ యూ, యూ కాన్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ క్రయింగ్. అది మాత్రం నేను 100% చెప్పాలి. ఓకే. Yeah. సో మొత్తానికి విశ్వనాథ్ అండ్ సన్స్ మంచి బంపర్ హిట్ అవ్వాలని థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. టైం బాగా క్యాలిక్యులేట్ చేశారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.